నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే మరి జూన్ మాసం ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గోచార ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు గ్రహాల యొక్క ఉపస్థితి ఎలా ఉంది ముందుగా చూద్దాం. మనం ఈ మాసానికి అంటే జూన్ మాసం 2026 కానీ చూసినట్టయితే ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకుంటే, జూన్ మాసంలో మరి పెద్ద గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతులు ఎక్కడ ఉన్నాయో ముందుగా చూద్దాం. గురువు కర్కాటకంలోనే ఉంటుంది. జూన్ మాసం అంతా కూడా కర్కాటకంలోనే కనిపిస్తుంది. ఇక మీనరాశిలో శని, కుంభంలో రాహు, సింహంలో కేతువు, ఇవి ఇలా ఉంటే మరి కుజుడు మేషంలో దాదాపు 19 వరకు ఉంటాడు. ఆ తర్వాత వృషభంలోకి వస్తాడు. ఇక ఈ నెలంతా కూడా బుధుడు మిథునంలోనే ఉంటాడు. ఇంకా శుక్రుడు మిథునంలో దాదాపు 15 వరకు ఉండి ఆ తర్వాత మరి కర్కాటకంలోకి రావడం జరుగుతుంది. ఇక రవి వృషభంలో 15 వరకు ఉండి ఆ తర్వాత మిథునంలోకి సంచరిస్తాడు. ఇలా ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే, నిజానికి ఇది ఒక్కటే సరిపోదు. అంటే మనం గోచార ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, గోచార ఫలితాలు ఇంతమందిలో కొంతమందికే చాలా యాక్యురేట్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. కారణం ఏమిటి అంటే, మనకు నిజంగా జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహచారం ఎలా ఉంది, అంతేకాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ అంతర్దశ ఏంటి, మనకు ఏ గ్రహం యోగించే గ్రహం ఏది కాదు, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అనిపించవచ్చు. మరి అయినప్పుడు ఎందుకు చెప్పుకోవాలి ఈ మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ అంటే, మనకు ఈ గోచారం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల వల్ల కొన్ని కష్టాలు, నష్టాలు, లేకపోతే అదృష్టాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని అందిపుచ్చుకునే అవకాశం మీకుంది. మీరు కాస్త దాని మీద శ్రమ పడినట్టయితే, దాని మీద కాస్త శ్రద్ధ చూపినట్టయితే మనం బాగుపడేటువంటివి ఏదైనా ఉన్నాయి, లేదు వచ్చేటువంటి కష్టాలను తొలగించుకునేటువంటి స్థితి ఉంది. లేదు అలా కాదు, ఏ గ్రహం కూడా అనుకూలించట్లేదు అన్నప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహాల యొక్క అనుకూలత కోసం ఏం చేయాల్సి ఉంటుందో చూస్తాం. అలాగే ఏ గ్రహం అనుకూలిస్తుందో ఆ గ్రహం నుండి మనం ఏమేమి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. అందువల్ల తప్పనిసరిగా గోచారం అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహానికి ఏది అష్టమ స్థానంలో ఉంది, ఏది అర్ధాష్టమ స్థానంలో ఉంది, ఇవన్నిటిని బట్టి ఏ స్థానాలు ఏ రకమైనగా యోగ్యమైనటువంటివి అన్న దాని మీద నుండి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాము. ముందుగా జూన్ మాసానికి మరి గోచార రీత్యా ఈ జూన్ మాసం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జూన్ మాసంలో మనకు తెలుసు గ్రహాల యొక్క మార్పు ఇవన్నీ తెలుసు. మరి వీటి వల్ల మనం ఏ రకమైనటువంటి అనుకూల అననుకూల అంటే వాటి యొక్క స్థితి, దృష్టి, వీటన్నింటిని బట్టి ఉంటుంది అన్నది తెలుసు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకు మేషరాశి వారికి చూస్తే 4వ స్థానం అంటే అర్ధాష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, గురువు ఇవ్వవలసినటువంటి శుభ ఫలితాలు మేషరాశి వారికి అందవు. మరి అందనప్పుడు ఎలా, ఎక్కడెక్కడ ఏమేం కష్టం వస్తాయి అంటే, 4వ స్థానం అంటే మనకు తెలిసినటువంటిదే. 4వ స్థానం మనకి వాహనాల స్థానం, సుఖాన్నిచ్చే స్థానం, గృహస్థానం, ఇవన్నీ మనకు ఒక రకమైన కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా మనం ఉండవలసినటువంటి బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ 4వ స్థానం అంతగా అనుకూలించదు. అలాగే మనం చేయవలసినటువంటి ప్రయాణాలు ఏవైనా ఉన్నా కూడా అంత శుభకరంగా ఉండవు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు తెలియకుండానే కొద్దిగా మనలో క్రమశిక్షణ లోపిస్తుంది. అనుకోకుండానే మనం మాట్లాడేటువంటి మాట తీరులో మార్పు వస్తుంది. ఈ గురువు అంటేనే కాస్త పెద్ద తరహా మర్యాదగా ఉండవలసినటువంటి వాళ్ళు గురువు అనుకూలించినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మనము కొద్దిగా మాట్లాడేటప్పుడు కేర్లెస్గా మాట్లాడడం, పెద్దవాళ్ళు అనేటువంటి మర్యాద లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతో ఏమవుతుంది, మిత్రులు శత్రువులు అవుతారు. మిత్రులు శత్రువులు అయినప్పుడు మనం అనుకున్నటువంటి కార్యాలు అనుకున్నట్టుగా జరగవు. అలాగే ఇంట్లో కూడా
ఒక సుఖప్రదమైనటువంటి జీవనం అయితే ఉంటుంది అని చెప్పలేము. సామాన్యంగా, అతి సామాన్యంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాలు, ఇప్పుడు గురువు అంటేనే అన్ని రకాల లాభాలు ఇచ్చేటువంటి వాడు, సుఖాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, అవన్నీ కూడా ఉండకుండా ఉంటాయి కదా. అంటే దీంతో మనకేమవుతుంది, ఆర్థిక పరంగా మనం ఏవేవో చేయాలని ఆశలు పడతాం, ఏవేవో చేయాలనుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మాసం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ సమృద్ధిగా ఉంది అనేది చెప్పలేము. కాస్త కష్టంగానే గడుస్తుంది. కావలసినటువంటివి వస్తుంటాయేమో కానీ అది కష్టతరంగా జరిగేటువంటి స్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆర్థిక వ్యవహారాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఈ మాసం అంతా కూడా ముందే ఏది పడితే అది కొనేయడమో ఇలాంటివి ఏవి చేయకుండా కాస్త ఈ నెలంతా కూడా మన ఆర్థిక స్థితి బాగుండేలాగా మనం ఒక ప్లానింగ్ అయితే చేసుకోవాలి. అలాంటి ప్లానింగ్ వచ్చినప్పుడు ఈ కష్టం ఏది రాకుండా ఉంటుంది. సరే, ఆదాయము వ్యయము ఈ రెండింటి మీద కూడా ఖర్చులు మనకు ఆదాయం మీద ఎక్కువ, అంటే వచ్చేది తక్కువ పెట్టేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడ ఎవరి చేత గౌరవ భంగం కలగకుండా చూసుకోవాలి. గౌరవం, ఎందుకంటే గబుకున్న నోరు జారి మనం ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడి దానివల్ల మనం ఇబ్బందుల పాలయ్యేటువంటి స్థితి ఉండకుండా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మార్పు. అలాగే రాహు కానీ కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు, లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట, అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది, ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుంది అనమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల, ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చిన మెచ్చిన లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే
గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే, ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే, మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు, సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ